హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇవాళ ఆలు కర్రీ చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ వేడెక్కినాక పోపు గింజలు వేసి ఉల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసేసుకోవాలి, రెండు మంచిగా వేపుకోవాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసి మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మంచిగా కలిపిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం కలిపిన తర్వాత ఆలు ముక్కలు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకొని అంత బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోయాలి, అంటే టీ గ్లాస్ అంత వాటర్ పోసుకోవాలి. పోసేసుకొని మంచిగా కలుపుకొనేసి మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమే. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి మనం ఒకసారి తిప్పేసుకుందాం. ఇట్లా దగ్గరికి అవ్వాలి. అయిపోయింది, ఆలు కర్రీ రెడీ అయిపోయినట్టే. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే. సూపర్గా ఉండే కర్రీ రెడీ అయిపోయిందండి. చపాతీలోకి సూపర్గా ఉంటుంది.